జీవితంలో మన అనుకునే వాళ్ళు మన తల్లిదండ్రుల కోసం బతకాలా? సో, డబ్బు సంపాదించు. కానీ టైమ్ స్పెండ్ చేయడం కూడా నేర్చుకో. ఎందుకంటే నీకొకటి చెప్తున్నా ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు. ఓకే. నీకు ఇన్ని సంవత్సరాలు డబ్బు లేదు. సో, నువ్వు డబ్బు ఇప్పుడు సంపాదిస్తున్నావు ఒప్పుకుంటా. కానీ డబ్బు సంపాదిస్తున్నావు. కానీ నీ టైం అనేది మీ మదర్, ఫాదర్ తోటి టైమ్ స్పెండ్ చేయకపోతే, వాళ్ళతోటి నువ్వు మాట్లాడకపోతే జ్ఞాపకాలు ఉండయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాధపడడం తప్ప ఏముండదు. అదే నువ్వు పని చేస్తూ, వాళ్ళతోటి ఉంటూ, మాట్లాడుతూ, బాధలు, సంతోషాలు షేర్ చేసుకుంటా ఉన్నావనుకో, నీకు ఒక సంతోషం అనేది ఘోరంగా ఉంటది. ఎందుకంటే నీకు జ్ఞాపకాలుంటాయి. వాళ్ళతోటి వీడియోస్ తీసుకోవడం, ఫోటోస్ తీసుకోవడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకిష్టమైన ఫుడ్ తీసుకురావడం, వాళ్ళకిష్టమైన ప్లేసెస్‌కి తీసుకెళ్ళడం. ఇలా చేయడం వల్ల ఏమైద్దంటే నీ ఆత్మ శాంతి ఉంటది. దాంతో పాటు నీ మనసు కూడా కుదుట పడతది. మీ తల్లిదండ్రుల మనసు కూడా కుదుట పడతది. దాంతో పాటు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కూడా చనిపోయే ముందు బాధపడరు. ఎందుకంటే వాళ్ళు చనిపోయే ముందు ఏందంటే, అబ్బా! నేను నా జీవితంలో నా కొడుకుతోటి, లేదా నా కూతురుతోటి అన్ని రకాలుగా, అన్ని విధముగా సమానంగా అండ్ హ్యాపీగా లైఫ్‌ని స్పెండ్ చేసినని మీ నాన్నకి, మీ మదర్‌కి ఆ విధంగా నువ్వు మారాలా, ఆ విధంగా నువ్వు చెయ్యాలా. సో, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి జాబ్ రాగానే వెంటనే ఒక అమ్మాయి కోసం ఆ అమ్మాయి వెనక తిరగడం. సో, ఆమె కోసం అంటే లస్ట్ కోసం, సెక్స్ కోసం ఎడిక్ట్ కావడం. దీంతోటి తల్లిదండ్రులని దూరంగా పెట్టడం. వాళ్ళ సెక్స్ కోసం వాళ్ళు స్వతహాగా తిరగడం కోసం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, వాళ్ళని దూరం పెట్టడం. ఇలా చేయడం వల్ల ఏమైతదంటే మీ తల్లిదండ్రులు సఫర్ అయితారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సెక్స్ కోసం ఎడిక్ట్ అయితున్నావు. కానీ నీ తల్లి ప్రేమ, మీ తండ్రి ప్రేమను కోల్పోవడం జరుగుతుంది. నువ్వు అర్థమవుతుందా? నిస్వార్థమైన ప్రేమ తల్లిది, దాంతోటి తండ్రిది. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు నీ జీఎఫ్‌ని, నీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ గాని నువ్వు తిట్టినావనుకో, నిందించినావనుకో, వాళ్ళు మాట్లాడడానికి టైం తీసుకుంటారు. ఒక్కొక్కసారి మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ నువ్వు అదే మాట ఇప్పుడు మీ మదర్ తోటి ఉర్రడం, చేయడం, తిట్టడం చేసినావనుకో, వెంటనే మాట్లాడుతది. పట్టించుకోదు. ఎంత తిట్టినా నా కొడుకే కదా, నా కూతురే కదా అని అనుకోవడం జరుగుతది. అలాంటి ప్రేమ నీకెక్కడ దొరుకుతదిరా? నీకెక్కడ దొరుకుతది? నాకు అర్థమైతలేదు. చాలామంది జెన్‌జీ జనరేషన్ లేకపోతే యువత వాళ్ళు కన్న తల్లిదండ్రుల కోసం వాళ్ళని వదిలేసి గంజాయి, డ్రగ్స్ తీసుకుంటా ఒక అమ్మాయి కోసం వెంబడబడడం వల్ల తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేక కొడుకు గాని, కూతురు గాని సూసైడ్ చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల రోదన మనం చెప్పలేం. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను చెప్పాలనుకుంటున్నది ముఖ్య ఉద్దేశం, కొడుకైనా, కూతురైనా మీకు పార్ట్నర్ అవసరమైతే ఉంచుకోరి, లేకుంటే లేదు. కానీ కన్న తల్లిదండ్రులు ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు లేకపోతే నువ్వు లేవు. దేవుడున్నాడో లేదో నాకు తెలీదు గానీ తల్లిదండ్రులే దేవుళ్ళు. మనకు ఆపద ఉన్నప్పుడు మనకు ఆదుకున్న వాళ్ళే దేవుళ్ళు. అర్థమవుతుందా? సో, మనిషికి మనిషి హెల్ప్ చేస్తారు తప్ప వేరే వాళ్ళు హెల్ప్ చెయ్యరు. వేరే వాళ్ళు హెల్ప్ ఎప్పటికి చెయ్యరు. మనిషికి మనిషే హెల్ప్ చేయడం జరుగుతది. వేరే విధంగా ఏ విధంగా హెల్ప్ మనిషికి రాదు. సో, కన్న తల్లిదండ్రులతోటి టైమ్ స్పెండ్ చేయడం నేర్చుకోండి. జ్ఞాపకాలు పెంచుకోండి. మంచిగా మీ మదర్, ఫాదర్ తోటి మంచిగా వీడియోస్ తీయడం. అలా తిట్టినా పర్వాలేదు, కోపగించినా పర్వాలేదు, ఇంట్లోకించి నూకేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసుకుంటే వీడియోస్ తీయడం నేర్చుకోండి. తండ్రి తిడతాడు. ఎందుకు తిడతాడంటే నీ లైఫ్ అనేది మారాలా, నీ లైఫ్ అనేది చేంజ్ కావాలా. సో, నువ్వు హ్యాపీగా ఉండాలా, దాంతోపాటు నీ జీవితాంతం నువ్వు సంపాదిస్తూ సంతోషంగా ఉండాలని తండ్రి చెప్పడం జరుగుతుంది. దాంతోటి తిట్టడం, కొట్టడం చేయడం జరుగుతుంది. తల్లి అర్థం చేసుకుంటది. కానీ తండ్రికి లోపల చాలా ప్రేమ ఉంటది. అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేడు, చూయించలేడు. ఆయన బాధ్యతనే ప్రేమ. తండ్రిని కోల్పోయినోడికి ఆ బాధ ఏందో తెలుసు. తల్లిని కోల్పోయినోడికి ఆ బాధ ఏందో తెలుసు. తల్లిది ప్రేమ కూడా ఎంత చెప్పినా తక్కనే. సో, ఉన్నప్పుడు కాపాడుకోర్రి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. ఒక్కసారి తల్లి గాని, తండ్రి గాని జీవితం నుంచి వెళ్ళిపోయారనుకో మళ్ళా తిరిగి రారు, గుర్తుంచుకోర్రి. మళ్ళా ఆళ్ళ ముఖం కనబడది. వాళ్ళని మనం ఎప్పటికి పిలవలేం, చేయలేం. ఇప్పుడు నీకు ఈ గర్ల్ ఫ్రెండ్ పోయినా ఇంకో గర్ల్ ఫ్రెండ్ నువ్వు పొందగలుగుతావు. ఇప్పుడు నీకు ఈమె
ఆమె గూడా ప్రాణమే. ఆమె గూడా ఒకవేళ నీ లైఫ్ నుంచి ఎళ్ళిపోతే నువ్వు గూడా తట్టుకోలేవు గదా! మరి కానీ ఆమె నీకు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ముందు పరిచయమైంది గావచ్చు. లేకంటే 5 ఇయర్స్ గావచ్చు. కానీ నీకి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి గదా! ఆ! ఇప్పుడు మీ తల్లిదండ్రులు లేకపోతే నువ్వు పుట్టేవాడివి గాదు. అసలు నువ్వు పెరిగేవాడివి గాదు. మరి ఇప్పుడు కొడుకు గాని, కూతురు గాని చిన్నప్పుడు వదిలేసిన తల్లిదండ్రుల గురించి మాట్లాడతలే నేను. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొడుకుని, కూతురిని పెంచిన తల్లిదండ్రుల గురించి, వాళ్ళ బాధ గురించి, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. హ్మ్. సో, అందరి తల్లిదండ్రులు సమానమని జెప్తలే. 99% తల్లిదండ్రులు స్వార్థపరులుగా ఉండరు. 1% మాత్రమే స్వార్థపరులుగా ఉంటారు. వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితం కోసం కొడుకుని గాని, కూతురు గాని రోడ్డు మీద వదిలేసి వెళ్ళడం జరుగుతది. వాళ్ళు 1, 2% లేదంటే 10% ఉండొచ్చు. కానీ మిగతా మాక్సిమం మాత్రం గుండెకి హత్తుకొని వాళ్ళ గుండెలో పెట్టుకొని చూసుకోవడం జరుగుతది కన్న తల్లిదండ్రులు. నువ్వేందిరా ఊకే కన్న తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు కాకపోతే ఇంకెవరున్నారు బ్రో? ఇప్పుడు వాళ్ళు కాకపోతే ఇంకెవరున్నారు? నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఎన్ని తీసుకొచ్చినా, ఎంత సంపాదించినా నిస్వార్థంగా, హ్యాపీగా సంతోషపడేది, కల్మషం లేకుండా సంతోషపడేది తల్లి, తండ్రి వీళ్ళిద్దరే. మిగతా ప్రజలందరూ నా కొడుకు గాని, నా కూతురు గాని ఎందుకిట్లా గాలేరు? వీడికెందుకొచ్చిందిరా సక్సెస్ నా కొడుకు గాని, నా కూతురు గానికి రాలేదు అని వాళ్ళనుకోవడం జరుగుతది బయట వాళ్ళు. కానీ కన్న తల్లిదండ్రులు మాత్రం నా కొడుకు గ్రేట్, నా కూతురు గ్రేట్ అనుకుంటే స్వార్థం లేకుండా వాళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు అదే నువ్వు ఎంత సంపాదించిన, ఎన్ని కోట్లున్నా కన్న తల్లిదండ్రులు లేకపోతే ఏం లాభం లేదు లైఫ్‌కి. లైఫ్‌కి ఒక వాల్యూ లేదు. అది ఇప్పుడు నేను ఎంత జెప్పినా తక్కువే. తల్లిని గాని, తండ్రిని గాని కోల్పోయిన వాళ్ళకి మాత్రం నేను జెప్పింది అర్థమైతది. కోల్పోయిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి గూడా అర్థమైతది. కానీ ఇంత అర్థం గాదు. కోల్పోయిన వాళ్ళకి అర్థమైనంత అర్థం గాదు. ఆ బాధేందో వాళ్ళకి దెలుసు. ఎందుకంటే కోల్పోయిన వాళ్ళకి ఇప్పుడు తల్లిని గాని, తండ్రిని గాని కోల్పోయిన వాళ్ళుంటారు జూడు. వాళ్ళు చూస్తారు. ఒ ఒక వేరే దగ్గర వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు గాని, వాళ్ళ అమ్మని గాని, వాళ్ళ నాన్నని గాని చెప్పిన పని ఇనకపోవడం, చెప్పింది జేయకపోవడం, లేచిపోవడం, తిట్టడం, లవ్ అనుకుంటూ సూసైడ్ చేసుకోవడం. ఇలా చేసే వాళ్ళని జూస్తే ఈ తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి ఎంత ఏడుపొస్తదంటే, అరే! నాకు తండ్రి గాని, తల్లుంటే నేనేం జేయలేను గానీ వాళ్ళు మాత్రం నన్ను వదిలేసి ఎళ్ళిపోయిర్రు అని బాధపడతాడు. కానీ ఈళ్ళకేందిరా తండ్రి ఉన్నాడు, తల్లున్నారు. ఒకడి కోసమో, ఒక అమ్మాయి కోసమో ఈడేందిరా సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టు అనిపిత్తది. ఎవరికైతే తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి. కానీ ఎప్పటికైనా గుర్తుంచుకోరి, కొడుకు గాని, కూతురు చేతిలో తల్లిదండ్రులు చనిపోతే అది 60 ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి గాని, తల్లికి గాని వయసు ముసలితనం, వృద్ధ అంటే ఒక ఏజ్ వచ్చి సర్టెన్ ఏజ్ ఓల్డ్ ఏజ్‌కి వచ్చినంక చనిపోతే కొడుకు గాని, కూతురు గాని బాధుంటది. కానీ అంతగనం బాధుండది. అరే! మా నాన్న, మా అమ్మ మాతోటి ఇన్ని సంవత్సరాలు మంచిగున్నాడు. సో, ఏజ్ బారయింది కాబట్టి మనం ఏం జేయలేం అన్నట్టు డైజెషన్ జేసుకోవడానికి కష్టంగా ఉంటది గానీ డైజెషన్ జేసుకుంటారు. అదే యంగ్ ఏజ్‌లో ఉన్న తండ్రి, తల్లి చేతుల 10 సంవత్సరాలు, 12, 19 లేకపోతే 20 సంవత్సరాల కొడుకు గాని, కూతురు గాని సూసైడ్ చేసుకొని చనిపోయిర్రా, ఆ తల్లిదండ్రులని కంట్రోల్ చేసుడు ఎవ్వడి తరం గాదు. ఆ దేవుడి తరం ఎవ్వరి తరం గాదు తెలుసా? సో, నేనేమంటున్నా మీ తల్లిదండ్రులతోటి టైమ్ స్పెండ్ జేయరి. మాక్సిమం టైమ్ స్పెండ్ జేయాల. ఖచ్చితంగా స్పెండ్ జేయాలా. మాట్లాడాలా, జోకులు జేయాలా, వాళ్ళతోటి తిట్లు పడాలా. అరే! కన్న తల్లి తిడితే ఆనందం వేరుంటది తెలుసా తండ్రి గూడా. అదే మనకి తిట్టేటోళ్ళు గావాలా. తండ్రి గాని, తల్లి గాని మనల్ని తిట్టేటోళ్ళు, ఇది తప్పురా, ఇది కరెక్ట్‌రా అని చెప్పేటోళ్ళు ఉండాలా. అట్లా చెప్పేటోళ్ళు లేకపోతే ఆ బాధ మనం ఎక్స్‌ప్రెస్ చేయలేం. అది ఎందుకు బతున్నామో అనిపిత్తదది. సో, మీ అందరికి చెప్తున్నా నేను, తల్లిదండ్రులని కోల్పోకుర్రి. సరేనా?
ఒక్కసారి కోల్పోయారనుకో ఆ బాధ ఏందో మీకే తెలుస్తది. సో, అంతే వీడియో. సరేనా? ఆళ్ళతోటి టైమ్ స్పెండ్ జేయుర్రి. ఎందుకంటే మంచిగా వీడియోస్ తీసుకోరి, ఫోటోస్ తీసుకోరి, బయట తీసుకెళ్ళుర్రి. మీరు అడల్ట్ అయ్యారనుకో పని చేసుకుంటా, మంచిగా బయట తీసుకెళ్ళుర్రి, తినిపియుర్రి, అన్నీ ఎయ్యుర్రి. మీకున్నంత స్తోమతలో చూయించుకోర్రి, మంచిగుండుర్రి. సో, ముఖ్యంగా నువ్వు ఎదుగు. ఎదిగి మీ కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకో. కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించినా తల్లిదండ్రులు మన చేతుల నుంచి వెళ్ళిపోవడం జరుగుతది. దానికి మనం బాధ్యులం గాదు. సో, మన ప్రయత్నం మనం జెయ్యాలా. మన ప్రయత్నం చేయకపోతే అది పెద్ద బాధ. మన ప్రయత్నం చేసినా గూడా మనకు దక్కలేదంటే అది మనం ఏం జేయలేం. సో, జీవితాంతం బాధపడాల్సిందే. అంతకుమించి ఏం లేదు. సో, అంతే వీడియో. ఒకటి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా మీ తండ్రి గాని, తల్లికి గాని సేవ చేసుకోర్రి. ప్లీజ్. ఉన్నప్పుడే కాపాడుకోర్రి. మంచిగా చూసుకోర్రి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జేయలేం. సరేనా? అది.